ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దలు సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. అయితే రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎంతో సినీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దలు సమావేశం తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. అయితే రేపటి నుండి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎంతో సినీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలుగు ఇండస్ట్రీ పెద్దలైతే ప్రధానంగా కలవనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఏదైతే ఎన్నికలు అయిన తర్వాత ఇంతవరకు సినిమా ప్రముఖులు ఎవరూ కూడా ముఖ్యమంత్రిని కలవటానికి రాలేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సినీ పెద్దలపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే మనకు తెలిసిన విషయమే. ఏదైతే డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రిని కలవటానికి కూడా ఇంత ఇది తీసుకుంటారా అంటూ కూడా ఆ సినిమా ప్రముఖులను ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటము, అనంతరం కొన్ని పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లపై చోటు చేసుకుంటాం చూస్తాను. ఎట్టకేలకు ఆ సినిమాలో ఉన్నటువంటి సినిమా పెద్దలంతా కూడా దిగొచ్చినట్లయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీనైతే ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లు సినిమా ప్రముఖులంతా కూడా ఇప్పటికైతే డేట్ అయితే ఖరారైంది. కానీ ఆ ఎట్టకేలకు ఏదైతే 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు అనుకున్న డేట్ కన్నా ముందే అంటే ఆ 14 రేపు సాయంత్రం 4:30 గంటలకు ఆ సినిమా ప్రముఖులంతా కూడా పెద్ద హీరోలు కానీ పెద్ద నిర్మాతలతో పాటు పెద్ద డైరెక్టర్లు అంతా కూడా రేపు దాదాపుగా 52 మంది ప్రముఖులు సినీ ప్రముఖులు అయితే ముఖ్యమంత్రి కలవనట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ యొక్క తేదీ మార్పులో అయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి నుంచి ఆ విదేశాల్లో తన సినిమా షూటింగ్ ఉండటం నేపథ్యంలో ఆ 22వ తారీఖు జరగాల్సినటువంటి ఏదైతే మీటింగ్ ని ముందుగానే దాన్ని ఖరారు చేసినట్లయితే మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. రేపొద్దున ఏదైతే సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉండవల్లిలో అయితే సినిమా ప్రముఖులంతా కూడా పెద్ద నిర్మాతలు, అదేవిధంగా సినిమా డైరెక్టర్లతో పాటు ప్రముఖ నటులంతా కూడా రేపంతా కూడా ముఖ్యమంత్రి కలిసి ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా సానుకూలంగా సమస్యంగా పరిష్కరించుకోవాలని కూడా అనుకున్నట్లయితే మనకి ఇప్పటికే అందుతున్న సమాచారం. ఓకే, అయితే సీఎం చంద్రబాబు దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారని సమాచారం ఏమైనా ఉందా? సినిమా ప్రముఖులు అంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా కూడా ఒక్కసారి కూడా సినిమా ప్రముఖులు ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ముఖ్యమంత్రిని కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సహజంగా సినిమా నటుడైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసిన దాఖలాలు అయితే లేవు. అంటే ముట్టనట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించారు అట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనిపైన చాలా కొంత అసహనం వ్యక్తం చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం సినిమా ప్రముఖులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఒక లేఖనైతే విడుదల చేయడం అయితే మనం చూస్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఎట్టకేలకు సినిమా ప్రముఖులు దిగిరావడంతో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే స్పందించి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. సంజయ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.